అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. మిస్టర్ కే.ఏ. పాల్ అందరికి తెలిసిన విషయమే. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడంలో దిట్ట. సో ఆయన నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రాంతాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది కరెక్ట్ కాదు. కే.ఏ. పాల్ గారు, మీకు ఒకటే చెప్తున్నాము, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ఆలోచించే వ్యక్తి. మీరు ఒకసారి ఆలోచిస్తే జనసేన పార్టీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో ఒక ప్రణాళికతో ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంది అని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. ఆయన ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ జనసేన పార్టీ అని చెప్పడానికి ఏ విధమైన సంకోచం లేదు. కానీ మీరు మాట్లాడుతూ తమ్ముడు పవన్ కళ్యాణ్, యూస్టర్లో ఒకటి మీటింగ్ పెడుతున్నాను అమెరికాలో, సో మనమంతా కలిసి వెళ్దాము, నేను గొప్పోన్ని, ప్రపంచాన్ని బాగు చేస్తాను అని పగడ్బదలు పలుకుతున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఎలక్షన్ల కోసం కుక్క సాగు తెచ్చినారు, అయినా మీకు తెలివి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ పెట్టి, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉండి, రెండు రాష్ట్రాలలో ఆయన హక్కు. మీరెవరైనా మాట్లాడడానికి? పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రణాళికతో పాటు ప్రజలకి ఏం చేయాలి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, బీసీ వర్గానికి, ఓసీ వర్గానికి ఏం చేయాలి అనేది ఆయనకు ఒక విజన్ ఉంది. కే.ఏ. పాల్ గారు, మీరు నోటుకొచ్చినట్టు నేను తమ్ముడు తమ్ముడు అని, నువ్వెవడు మా తమ్ముడు అని మాట్లాడడానికి? నీ తమ్ముడు ఎవడని ఉంటే తమ్ముడు అని పిలుచుకో. పవన్ కళ్యాణ్ గారు అని పిలవడంలో ఒక హుందాతనం ఉంది, నీకు కూడా రెస్పెక్ట్ వస్తుంది అని కే.ఏ. పాల్ పిచ్చి మాటలు మాట్లాడి, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిన్ను ఒక పిచ్చోళ్ళగా తయారు చేసినట్టు ప్రజలు అనుకుంటారు. కానీ నువ్వు ఏదో ఉరగబెట్టడానికి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు వచ్చినావని లేదు. ఇంకా పోతే మన గద్దరన్న విషయానికి, గద్దరన్నకి ఆయననే ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు నాకు తమ్ముళ్ళు లాంటి వారు, ఆయన జోబులో నుంచి నేను డబ్బులు తీసుకోవడానికి కూడా సంకోచించను, అలాంటి సన్నిహితం మాకుంది అని చెప్పారు. కానీ కొంతమంది ఎదవలు, కొంతమంది నిష్ఠులు ఏం ఆలోచిస్తున్నారు, గద్దరన్న గారిని అవమానిస్తున్నారు అంటున్నారు. 5 బుల్లెట్లు దిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారంటారు. అరే మూర్ఖులారా, మీరు చెప్పేది కాదు, మీరు గద్దర్ గారి బిడ్డతో మాట్లాడేయం కాదు. మీరు ఒకసారి ఆలోచిస్తే ఆయన వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, గూగుల్లో ఉన్నాయి, కొట్టి చూసినవి మీకు తెలుస్తుంది. గద్దర్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానం. ఏ హీరో పేరన్నా చెప్పాడా మీకు? సినిమా హీరో పేరు కానీ, రాజకీయ పార్టీ నాయకుడి పేరు చెప్పారా ఆయన? సో అలాంటి పోరాట పటిమున్న గద్దర్ గారే పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకున్నారు. సో బుల్లెట్లు దిగినప్పుడైనా, ఏ సందర్భంలోనైనా పవన్ కళ్యాణ్ గారు నన్ను పరామర్శించారు, నా దగ్గర ఉన్నారు అని చెప్పారు. ఇంకా ఇంకొక విషయానికి వస్తే, ఇంకొకడు ఉన్నాడు అందగాడు, ఎవరు? ఆ 70 ఏళ్ళ ముసలోడు, ఆయన యాదగిరి, పాశం యాదగిరి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు బుల్లెట్లు పడినప్పుడు మేము ఢిల్లీలో పోయి చికిత్స చేసిన గద్దర్ గారికి ఆయన ఏడున్నారు అంటారు. నీకు సిగ్గుందా ఇంతకి? నీ పేరు కూడా తెలియదు ఆయనకి. ఎప్పుడైనా అన్నాడన్నా చెప్పినాడు మీడియా ముందు పాశం యాదగిరిని? బుద్ధి లేనోడా, చెప్తే అర్థం చేసుకోవాలను. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం నువ్వు ఆలోచించాలి. గద్దర్ లాంటి వాళ్ళు, పోరాట పటిమ ఉన్న వాళ్ళే ఆయనని ఒక స్థానంలో పెట్టి చూసుకుంటున్నారు. నా తమ్ముడు అని సంబోధించి అంత బాగా చెప్పాడు. సో కావున కే.ఏ. పాల్కి సిగ్గులేనోడు. ఈ ఎస్టీ ఎస్సీలు మీరు ఉండండి రా భయ్, మేము కూడా అదే దానికి మన పూలను సిగ్గు ఎందుకు తీసేస్తారు మీరు? అట్లా చేయకాకండి. పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ ఎస్టీలకు మంచి చేయడానికి వచ్చారు, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. ఆయన ఉసురు తట్టుకొని ఆగమైపోతారు. మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఈ కే.ఏ. పాల్
బుద్ధి తెచ్చుకోవాలి. ఆ పాశం యాదగిరి అనేతోనికి వానికి బుద్ధి రావాలి. ఇంకా మిగతా ఉండేది గద్దర్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలి. సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు, మీ నైతిక హక్కు మీకు ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి. రాబో రోజుల్లో మీకు సమాధానం చెప్తుంది తెలంగాణలో కూడా అనేది మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.